శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. శ్రీ సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మార్పణమస్తు. అస్తు. శ్రీ సనారి జ్ఞానామృతం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మీ తెనాలి మానేపల్లి భాస్కర్ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, సనారి విశ్వేశ్వర సంవాదం అను మహావేదాంత ప్రబంధమునందు సప్తమాశ్వాసమున ఉప్పును చేసే క్రమమును చెప్పుదరా జ్ఞానులంత చేసి ఉపాధిన్ ఉప్పెదముగ సాధించిరి అప్పగిదియుదానినేమి అవునా విధమున్. ఉప్పును చేసే క్రమమును చెప్పుదురు, ఆ జ్ఞానులంతా చేసి ఉపాధిని ఏ విధముగా సాధించినారో అటు పిమ్మట దాని వలన ఏమి చేయవచ్చునో ఆ విధమును తెలియజేయుమయ్యా. పాలముల్ పెట్లుప్పు పసిబాలమూత్రము ఇనుము మూకిటిలోను ఈ పొడిమిడి నీరారవుండిపై నీరు పోసియు కడిగి ఎండించి ఈశకు 7 ఫలముల రయున లవణంబునందు కలయజేసి ఇరుదినంబులు ఇరుగ నిండనిచ్చి 600 పిడకలందదియు నిమ్ముగా కాల్చి పసిబాల నీరుతో బాగనూరి వారమిండిన వడియముల్ వాటపరచి సోడసంబగు పిడకల సూటిగాను పుటములీలాగు 10 పూర్తి చేసి అందుపై నల్ల శ్రీమాయనమర తెచ్చి 2.5 ఫలమారతి నిండా కర్పూరమందు నేర్పున నాపై కండను పట్టగజేసియు నిండా మూత్రమిడి ఎండ నిండిన వారం పై దినము పిసికి సారము కుదురంగనామందు పాలుగొని కలయంగా గదియించి గాజుకుండను పదిలముగా పాతు 4 పదులు దినములు దానిలో నాదమును పుట్టగాను పూజ నిష్టగా చేసి ఇరుగ నిండించి పైన చెప్పియున్న ప్రకారము చేసి మందు గాజుకుండకు లోపుగా అంగుళము నిండా మెత్తి లోపల మందుంచి మీద మూసి చీరె గావించి వంట చేసే క్రమంగా దీపకమలగాడముంధీరుడగుచు జాము జామును 3 జాములు పైని తీసి మూసలలో మొత్తు తీసి మూత్రమేసి నూరియునొక వారమెండ పుటమునిచ్చి మూసకు మొదట తానిచ్చినటులగాను ఎంతయు పూర్ణముగాను జరిపి ఇటుల ముమ్మారు వండిన వెనుక మందు తెల్లగా నుండవలయును తేటగాను బిందువును కొంతలో కలిపి పిడచగట్టి పుష్యమాఘంబులలో మంచు పూర్ణమగును గాజుపై పెట్టి మంచులోగాను పెట్టి వారమందును నిండు జయనీరు తీసి అదియు సీసాను పోసియు అర్కపుటము వారమై ఉన్న తీసి జయనీరుతోను ఆ మందు నీరు కలిపియు ఏ మరువక 10 దినాలు ఎండించి పుటం భూమిని పాతియు 5 సామాన్యపు పిడకల మర సాధన సున్నం. కొన్ని ఫలముల తూకము పెట్లుప్పు తీసుకొని దానిని పసిపిల్ల మూత్రముతో కలిపి ఇనప మూకిటినందు పోసి ఆ నీరు ఇంకునంత వరకు వంట చేయవలెను.
ఆ తర్వాత దానిలో మంచినీరు పోసి కడిగి ఎండనిచ్చి ఈస పెట్లుప్పుకు 7 ఫలములు ఎత్తు చొప్పున మామూలు ఉప్పు కలిపి 2 రోజులు అది ఇరుగనెండనిచ్చి 50 పిడకలతో దానిని కాల్చి మరలా పసిపిల్ల మూత్రముతో బాగా నూరి వడియములుగా పెట్టి వారము ఎండనిచ్చి వాటిని పిడతనందు సీలు చేసి 16 పిడకలతో పుటము వేయవలను. ఇలా 10 సార్లు పుటములు వేయవలను. ఆ తరువాత అది నల్లగా మారును. దానిని తీసుకువచ్చి 2.5 ఫలములు ఎత్తు ఆరతి కర్పూరముతో నేర్పుగా కండబట్టు విధముగా కాల్చవలను. ఆ తర్వాత దాని నిండా మరలా పసిబాలమూత్రము ఉంచి ఎండనందు వారము ఎండించవలను. ఆ తర్వాత రోజు దానిని బాగా పిసికి దానిలో సారము వచ్చినట్లు చేసి ఒక గాజు కొండనందు కుదురుగా గదించి దాని యందు మందును ఉంచి ఆ గాజు కొండను పదిలముగా ఉండునట్లు భూమి యందు 40 రోజులు పాతిపెట్టవలను. ఆ తరువాత దాని యందు చైతన్యము కలిగించు విధముగా నిష్టగా పూజ చేయవలను. అలా 40 రోజులు అయిన పిమ్మట దానిని తీసి మరలా ఇరుగు విధముగా ఎండనిచ్చి మరలా పదిలముగా గాజుకొండనందు కొంతమేర ఖాళీ ఉండు విధముగా మెత్తవలను. ఆ తరువాత దానిని శీలబంధనము చేసి వంట చేయవలను. అది ఎలాగనగా దీపము అంత మంటనందు 1 జాము, కమలము అంత మంటనందు 1 జాము, ఆ కుండను గాఢముగా ఆవరించునంత మంటలో 1 జాము, ఇలా 3 జాములు గడిచిన పిమ్మట దానిని తీసి మూసనందు మెత్తవలను. మరల దానిలో మూత్రము పోసి నూరి 1 వారము ఎండనిచ్చి మరలా మూసలో ఉంచి దీప కమల గాఢాగ్నులతో మరల పూటము వేయవలను. ఇలా 3 సార్లు చేసిన పిదప ఆ మందు తేటగా తెల్లగా ఉండవలను. అలా ఉన్న మందును దాచుకొని దానిలో కొంత తీసుకొని దాని యందు సాధకుని బిందువును కొంత కలిపి పిడచ కట్టించి పుష్యమాఘమాసముల యందు వచ్చు సంపూర్ణమైన మంచునందు చిన్న గాజు సీసాలో మందును ఉంచవలను. ఇలా వారము ఉంచి దాని యందు ఊరు జైనీరును తీసి 1 సీసానందు ఉంచుకోవలను. ఆ తరువాత ఆ జైనీరును మందునందు పోసి సూర్యుని యందు ఏమాత్రము ఏమరపాటు లేకుండా 10 రోజులు ఎండించవలను. ఆ తరువాత మందును భూమినందు పాతి 5 పిడకలతో పుటము వేసిన అది సున్నముగా మారును. కావున పార్వతి పెట్లుప్పు అనగా మాఘమాసం పాల్గొన మాసముల యందు చౌడు నేలలందు తెల్లగా సూర్యకారములాగా దూదివలే పుట్టును. దానినే పెట్లుప్పు అందరు. అంతేకాక ఇంతకు ముందు చెప్పిన దీప కమల గాఢాగ్నులకు కొబ్బరి ఆకులతో వేయవలెను. ఈ ఉప్పు సున్నము సిద్ధించిన పుణ్యజనులు త్రిలోకములను జయించగలరు. ఎట్లా అనగా సిద్ధపంచకాజుల వలె ఇది కూడా సమస్తము చేయను. అంతేకాక కాయసిద్ధిని కలిగించి లోహములను సంపూర్ణముగా ఉత్తమ లోహములుగా మార్చును మనోహరముగా దేవి. గురువు గురుతు బ్రహ్మగూడిన జ్ఞానంబు అన్ని అవును తాను అద్భుతంబు మాయలేదు వాని మాట నడువడికెల కాయమున్నలేని కాయమదియే. గురువు అని గుర్తించుటకు గురుతు ఏమనగా వారు శిష్యుని దేహమునందు పరబ్రహ్మతత్వమును ప్రకటితము చేసి జ్ఞానమును కలిగించి అన్నీ తానే అని ఎరుకను కలిగించును అద్భుతముగా సద్గురువులు. వారి మాట యందు గాని ప్రవర్తన యందు గాని ఏమాత్రము మాయ ఉండదు. వారు దేహమును ఆశ్రయించినప్పటికీ ఆ దేహ సంబంధమైన లక్షణములు ఏమాత్రము వారికి అంటుబడవు. ఇదియు మనస్సు నింపుగల ఇంకిత జ్ఞానులు చదివి వ్రాసినన్ పదిలముగాను సాధన స్వభావములన్నీయు తెలిసి భ్రాంతిచే కుదురుగా చేసి సంపదయు కూడుకు భోగ మహానుభావుల ఎదరు ఎరుంగు జ్ఞానమును అద్భుత బ్రహ్మమునందు మోక్షులై. ఇది మంచి మనస్సు కలిగిన వారు కనీస జ్ఞానముతో నేనను చదివినా వ్రాసిన
అటువంటి వారికి దీని యందుగల సాధనా విధి విధానములు అన్నీ తెలియబడి భ్రాంతులు ఉపశమించి సర్వసంపదలు భోగములను పొందెదరు. వారు మహానుభావులవెదరు. జ్ఞానమును ఎరుకగాబడి ఆ పరబ్రహ్మతత్వ సిద్ధి పొంది అంత్యమున మోక్షమును పొందెదరు. వరసుర నరదైత్యావర్త సర్వప్రవేత్త ధరతరుగిరిమూలాధార విశ్వోపవేత్త సిరివరకరగ్రస్త సేవకాభూత సంస్థ సురగురుకులమూర్తే శుద్ధ బ్రహ్మం నమోస్తు. దేవతలు, రాక్షసులు, నరులు మొదలైన వారికి సర్వమైన వరములిచ్చుటయందు ఉత్సాహము గల ప్రవర్తన గలవాడవు. భూమి యందు గల మొక్కలు, కొండలకు మూలాధారమైన విశ్వమును నడిపించువాడవు. సమస్త సిరులను ప్రసాదించు వరదహస్తము గలవాడవై సేవకులకు భవమునందు ప్రాప్తింపజేయునటువంటి వాడవు. దేవతలకు కులగురువైన ఓ శుద్ధ బ్రహ్మమా, నీకు మా నమస్సులు. ఇతి శ్రీమదఖిల విద్యుత్కవిజేగీయమాన సరస కవితా విశేషానంత విద్యాసుగుణగణమణి మకుటానంత గణార్చన విద్యాతత్వ విశేషంబులగు సనాని విశ్వేశ్వర సంవాదంబునందు గురుసేవయు ఓషధీ స్వభావంబును భస్మక్రమంబును వాద విద్యా విశేషంబును సిద్ధజయంబునగు ఉపయోగంబునగు ఈ 5 కథలయుంగూడి క్షీరాబ్ది మదన సంభవామృత ఘటకరగ్రాహ మోహినీయునై దానోద్రేక నౌదార్య దర్వియున్ బట్టి సత్పాత్రాదీన జ్ఞానులను వీక్షింపుచున్నది. ఇది సమస్త శుభములను చేకూర్చగల విద్యలను జయించవలనన్న మనస్సు గలవారి కొరకు సరసమైన కవితా విశేషములతో అనంతమైన సుగుణములు అనబడే మణులు గల కిరీటము వలె విద్యా విశేషములు కలిగి అనంతమగు జనగణములచే అర్చించు విద్యాతత్వ విశేషములు గల సనారి విశ్వేశ్వర సంవాదమునందు గురుసేవయు ఔషధీ స్వభావమును భస్మక్రమంబును వాద విద్యా విశేషములను సిద్ధజయమైన ఉపయోగము అనబడు ఈ 5 కథలతో కూడుకొని ఉండి క్షీరసాగర మదనము జరిగినప్పుడు ఉద్భవించిన అమృత భాండమును ధరించిన మోహిని వలె అమృతమును దారబోయుటకు తగిన పాత్రత కలిగిన జ్ఞాని ఎక్కడ గలడో అని ఆతృతతో ఎదురుచూచుచున్నదని తెలియవలెను. ఇది సనారి విశ్వేశ్వర సంవాదంబను మహావేదాంత ప్రబంధమునందు గల సప్తమాశ్వాసము సంపూర్ణము. ఓం శ్రీ సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మార్పణమస్తు. తదాస్తు. హరి ఓం తత్సత్.